తర్వాత ఉంటుందో లేదో ఎవరు చెప్పగలం. సార్, భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో వ్యవహరించిన తీరును చూసాం. చాలా సందర్భాల్లో మీరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కాశ్మీర్లో పీడీపీ, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఈ పార్టీలతో వ్యవహరించిన తీరు చూసాం. రీసెంట్గా మీరు చెప్తున్నట్టుగా బీహార్లో ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. కానీ నితీష్ కుమార్ నాయకత్వంలో వెళతాం కానీ నితీష్ కుమారే మా సీఎం అభ్యర్థి అని చెప్పి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ప్రకటించని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కూడా వాజ్పేయి టైంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. 2014లో భారతీయ జనతా పార్టీతో కలిసింది. 2018లో భారతీయ జనతా పార్టీతో విభేదించిన పరిస్థితి. 2024లో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసింది. ఇప్పుడు కూటమిగా ఉన్నారు. అంటే అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు చూశాక కూడా టీడీపీలో ఆ భయం, ఆ అనుమానం ఎందుకు కలగడం లేదు? అనుమానం, భయం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలంతో పోలిస్తే బీజేపీ రాష్ట్రంలో ఏమి పెద్దగా లేదు. తెలుగుదేశం పార్టీ కేవలం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల కాస్త బీజేపీకి స్ట్రెంత్ని మించి ఈళ్ళవుతుంది. అది ఎమ్మెల్యే సీట్లలో కానీ, ఎంపీ సీట్లకు కానీ, రాజ్యసభ సీట్లలో కానీ. అది బీజేపీకి రాష్ట్రంలో ఉన్న బలాన్ని బట్టి కాదు, కేంద్రంలో అధికారం ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు కాస్త ఈళ్ళు అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు చాలా మిత్రపక్షాల సీట్లు ఇవ్వడంలో మామూలు గట్టిగా ఉండడు. అసలు మిత్రపక్షాలు నాయకులు ఎవరన్నా అడగండి, ఇప్పుడు బీజేపీ కావచ్చు, గతంలో కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళు చెప్తారు వెరీ వెరీ హార్డ్ నట్ టు క్రాక్. కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడమే కారణం. సో ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఏమి తెలుగుదేశానికి ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న పార్టీ కాదు. సో ఇది మొదటి, అందువల్ల భయపడుతుందని నేను అనుకోను. అనుమానం అంటారా? అనుమానం ఉండవచ్చు. నేను తెలుగుదేశానికి తెలియదా, తామే బీజేపీతో ఎప్పుడు కలుపుతారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఇప్పుడేమి బీజేపీ తనతో శాశ్వతంగా ఉంటుందన్న భ్రమల్లో చంద్రబాబు నాయుడు ఏమి ఉండడు. అందువల్ల అనుమానము మా ఉంటుంది, బయటికి చెప్పడం లేదు. అయినా ఎందుకు మీరు అన్నట్లు మరి ఎందుకు జాగ్రత్త పడడం లేదు? జాగ్రత్త పడడం లేదన్న నిజం. ఎందుకంటే బీజేపీ ఎజెండాకు ఒక రకంగా తెలుగుదేశం ఊతాన్ని ఇస్తోంది. బీజేపీ పెరుగుదలకు అన్ని రకాలుగా సహకరిస్తోంది. ఇవాళ అది ఇమీడియట్ కాకపోయినా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో బీజేపీకి సవాల్గా మారుతుంది. బెంగాల్లో మమతా బెనర్జీ అనుభవం ఇదే. ఆ బీజేపీతో అప్పుడు లెఫ్ట్ గవర్నమెంట్ ఉండే, బీజేపీ కేంద్రంలో అధికారం వాజ్పేయి ప్రభుత్వం ఉండే. సో దాన్ని ఉపయోగించుకొని లెఫ్ట్ను కొడదామని చెప్పి ఎన్డీఏలో చేసింది. ఇవాళ ఏమైంది? బీజేపీ మేకే కూర్చొని తృణమూల్ కాంగ్రెస్కి ఛాలెంజ్గా మారింది. లెఫ్ట్ వీక్ అయింది. ఇప్పుడు రేపు బీజేపీని రేపు తృణమూల్ కాంగ్రెస్ అధికారం నుంచి తొలగించే బలం బీజేపీకి ఉంది. మీకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు కూడా ఒక దశలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. తర్వాత ఏమైంది? బీజేపీ మేకపై ఎస్పీకి బీఎస్పీకి చుక్కలు చూపెట్టట్లేదు ఉత్తరప్రదేశ్లో. సో ఇలా మీకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల అనుభవాలు ఉన్నాయి. బీజేపీ బలాన్ని, బీజేపీ స్ట్రెంత్ను, బీజేపీ ఎత్తుగడల్ని తక్కువ అంచనా వేయడమో, అర్థం చేసుకోకపోకనో, ప్రాంతీయ నేతలు తక్షణ అవసరాల కోసమో అవకాశవాదంతోనూ వ్యవహరిస్తూ ఉంటారు, ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మీకు అందుకే దేశంలో ఇన్ని ఉదాహరణలు నేను చెప్పగలను మీకు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ విల్ నెవర్ బి డిఫరెంట్, అందులో డౌట్ లేదు. కానీ బీజేపీ ఇప్పటికిప్పుడు తమకు ప్రమాదం లేదు అనేది తెలుగుదేశం అంచనా. కారణం ఏంటంటే తెలుగుదేశానికి నాయకత్వంలో కూటమి ఉంది. తెలుగుదేశంతో పోలిస్తే బీజేపీ చాలా వీక్ పార్ట్నర్. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే జనసేన బీజేపీతో ఎంత సన్నిహితంగా ఉన్నా, జనసేన టీడీపీ కన్నా బీజేపీతో అనుబంధంగా ఉండాలని చూసినా, ఎలక్టోరల్ రియాలిటీల రీత్యా చూస్తే పవన్ కళ్యాణ్కు తెలియదు కాదు. మీకు తెలుగుదేశం బీజేపీల మధ్యనే ఎంచుకోవాల్సి వస్తే, అన్లెస్ టీడీపీకి పెద్ద అసంతృప్తి ఎదుర్కొంటే కూటమి ప్రభుత్వం, జనసేన విల్ నెవర్ ప్రిఫర్ బీజేపీ ఓవర్ టీడీపీ కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు గమనించే ఉంటారు 2024 ఎలక్షన్ ముందు కూడా అసలు బీజేపీ ఒప్పుకోకముందే జనసేన టీడీపీతో కలిసింది కదా. కలిసి బీజేపీని కూడా తీసుకొస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకొని తన సీట్లు నిలుపుకునే అవకాశం పవన్ కళ్యాణ్కు లేదు. పవన్ కళ్యాణ్కు
తన బలం నిలబెట్టుకోవాలన్నా కూడా యాజ్ ఆఫ్ టుడే తెలుగుదేశం అవసరం ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తు వ్యూహాల రీత్యా బీజేపీతో కలవడం తప్ప తక్షణ అవసరాలతో టీడీపీ ఉంది. రెండవది. మూడవది, తెలుగుదేశం అంచనా ఏంటంటే బీజేపీ హిందుత్వ ఆంధ్రప్రదేశ్లో పనిచేయదని. మీకు చాలా మంది ఇలా భావించారు. ఇప్పుడు మమతా బెనర్జీ అలాగే భావించింది. బెంగాల్లో హిందుత్వ ప్రభావం ఏముంటుంది, అందులో లెఫ్ట్ ప్రభుత్వం ఉంది, లెఫ్ట్ వర్సెస్ యాంటీ లెఫ్ట్ కదా అని. త్రిపురలో అలాగే భావించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఏం జరిగింది, త్రిపురలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్ లాంటి రాష్ట్రములు 34 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా కమ్యూనిస్టులు పాలించిన రాష్ట్రములు మీకు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గుర్తించట్లేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ హిందుత్వ పాలిటిక్స్ అపీల్ ఉండదు అని. వాళ్ళ నమ్మకం కూడా ఏంటంటే బీజేపీ 2019లో పుల్వామా ఘటన జరిగితే దేశమంతా ఒక ఊపు ఉంటే, పక్కన తెలంగాణలో కూడా ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు తేడా ఏం లేదు, ఒకే రకంగా ఓటింగ్ వచ్చింది, అరౌండ్ 1%. సో అందువల్ల బీజేపీ మస్కులార్ నేషనలిజం అంటారు, కండలు తిరిగిన జాతీయవాదం కానీ మత భావాలతో రాజకీయాలకు కానీ ఆంధ్రప్రదేశ్లో పని చేయవు అన్నది తెలుగుదేశం నమ్మకం. దానికి కారణాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లింగ్విస్టిక్ ఐడెంటిటీ, భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వం కన్నా బలమైంది. ఎందుకంటే మీకు తెలంగాణలో హిందూ ముస్లిం డివిజన్ అర్థమవుతుంది, ఆంధ్రలో అర్థం కాదు. అక్క బావ అని పక్కన ముస్లిం కుటుంబం కూడా పక్కింటి వాళ్ళను అక్క అంటారు, బావ అంటారు, అత్తమ్మ మామయ్య అని అంటారు. అలా భాషలో తేడా లేదు, వేషంలో పెద్ద తేడా ఉండదు, ఫుడ్ హ్యాబిట్తో తేడా ఉండదు, అంత సిమిలర్గా ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు కాదు, మేజర్ మైనారిటీ కమ్యూనిటీ క్రిస్టియన్స్. అఫీషియల్గా వారు దళిత్ ఎస్టీలు, కానీ రియాలిటీలో వాళ్ళు క్రిస్టియన్స్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఊరూరికి వెళ్ళిన చర్చలు కనబడతాయి. కానీ బీజేపీ అన్లెస్ యాంటీ క్రిస్టియన్ స్టాండ్ చాలా విరులెంట్గా తీవ్రంగా తీసుకుంటే తప్ప తెలుగుదేశానికి అంత ప్రమాదం లేదు బీజేపీ వల్ల వాళ్ళు నమ్ముతున్నారు. అందులో ఈ క్రిస్టియన్స్లో కూడా మాల పాపులేషన్ ఆల్రెడీ వైసీపీకి అనుకూలం, టీడీపీ కన్నా కూడా. సో ఈ ఫ్యాక్టర్స్ రీత్యా ఇప్పటికిప్పుడు హిందుత్వ పాలిటిక్స్కు అంత పెద్ద అపీల్ ఉండదు అని టీడీపీ నమ్మకం. ఇక నాలుగవది, లోకల్ లీడర్షిప్ లేదు బీజేపీకి. మీకు బలమైన తెలంగాణలో ఉన్న లీడర్షిప్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అరువు తెచ్చుకున్న నాయకుల పైన ఆధారపడతారు. మీకు కన్నా లక్ష్మీనారాయణ, ఇప్పుడు ముగ్గురు అధ్యక్షులు అయినందుకు ఇద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే. మీరు కన్నా లక్ష్మీనారాయణ, మీకు పురంధేశ్వరి, సోమవీర్రాజు. ఒక సోమవీర్రాజే హోమ్ గ్రౌండ్, మిగతా ఇద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ హోమ్ గ్రౌండ్ తీసుకున్నారు. అదే తెలంగాణలో మీరు చూడండి, మీకు ఇప్పుడే కాదు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒరిజినల్ బీజేపీ. మీకు రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, మీ లిస్ట్ అంతా తీసుకోండి, ఎక్కడా ఉండదు మీకు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అరువు తెచ్చిన నాయకులపై లోకల్ లీడర్షిప్ లేదు. ఐదవది, జాతీయ ఎజెండా ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపుతుంది అనేది తెలుగుదేశం నమ్మకం. దానికి ఇంతకుముందు నేను ఉదాహరణ చెప్పినట్లు పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ ప్రభావము మీకు 2019 ఎలక్షన్లో బీజేపీకి ఏమి ఇక్కడ చూపెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ 2019 లోక్సభ ఎలక్షన్లో 4 సీట్లు గెలుచుకుంది. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు నేషనల్ పాలిటిక్స్ ఎజెండా పనిచేయదు అనేది నమ్మకం. సో బీజేపీకి ఆ రకమైన. ఆరవది, వైసీపీతో బీజేపీ కలవటానికి అంత సులభం కాదు, కలిసినా అంత కెమిస్ట్రీ ఉండదు అనేది టీడీపీ నమ్మకం. ఎందుకంటే వైసీపీ సపోర్ట్ బేస్ డిఫరెంట్. సో కానీ మీకు మిగతా రాష్ట్రాల్లో ఉండదు. ఇప్పుడు తమిళనాడు అనుకోండి, ఏడీఎంకేతోనైనా డిఎంకేతోనైనా బీజేపీ కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ కూడా సిద్ధంగా లేదు బీజేపీతో కలవటానికి. అందువల్ల బీజేపీకి ఆప్షన్ ఏంటి ఉంటే టీడీపీతో ఉండాలి, లేదనుకుంటే ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమి ఉండదు. అందుకే పవన్ కళ్యాణ్ కలిసి వస్తే ఇండిపెండెంట్గా ఉండి మూడో పక్షంగా ఉండి భవిష్యత్తులో పెరగాలని ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా కాపులను ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కమ్మారెడ్డి పోలరైజేషన్ ఉంది కనుక కాపులను ఉండాలి. అందులో భాగంగానే కన్నా లక్ష్మణ, సోమవీర్రాజుల్ని పార్టీ అధ్యక్షులు చేశారు. పవన్ కళ్యాణ్ చిరంజీవులకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అందులో భాగమే. కానీ అంత ఏడవది ఏంటంటే అంత బలంగా ఏ సామాజిక వర్గము
బీజేపీని ఓన్ చేసుకున్న ఉదాహరణ లేవు. మీకు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫలానా సోషల్ గ్రూప్ బలంగా బీజేపీ వైపు ఉన్నారు అని ఎక్కడా లేదు. ఏ సామాజిక వర్గము కూడా బీజేపీతో లేదు. సో అదొక ఏడవ కారణం. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బీజేపీ ఇమీడియట్గా బీజేపీ రైజ్ వల్ల తమకేదో ప్రమాదం వస్తుంది అని తెలుగుదేశం భావించడం లేదు. ఇవి ఈ ఈ అంచనా, తెలుగుదేశం అంచనా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ అది వాళ్ళ అంచనా, దానికి మనం ఏం చేయగలం? సో వాళ్ళ అంచనా అలా ఉంది కనుక అది కూడా ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలుగుదేశం అంచనా రైట్ అనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో పర్స్పెక్టివ్లో చూసి దేశమంతటా జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం అంచనా తప్పు అనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే ప్రమాదం లేదు కదా, భవిష్యత్తులో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణి కూడా ఉండవచ్చు కదా. అందువల్ల తెలుగుదేశం పార్టీకి బీజేపీ అంటే ఇప్పటికిప్పుడు వరి కావాల్సిన అవసరం లేదు అన్నది వాళ్ళ అంచనా. సైకోగాడు అంటూ జగన్ను, అలాగే ఎవడు వాడు అంటూ చిరంజీవిని ఉద్దేశించి